నాంపల్లి కోర్టులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ప్రజాభవన్ ముందు బ్యారికేడ్ ను ఢీకొట్టిన కేసులో రాహుల్ అరెస్ట్ అయ్యారు. గతంలో జూబిలీస్ ఘటనలోనూ రాహుల్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ రెండు కేసుల్లో విచారించాల్సి ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు. రాహుల్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ పోలీసులు దాఖలు చేశారు. మరోవైపు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాహుల్ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. దుబాయ్ నుంచి వచ్చిన రాహుల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు మన జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు రాహుల్ కు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు రాహుల్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ప్రజాభవన్ ముందు ఏదైతే జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ అయితే కస్టడీ కోరుతున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహుల్ ను కస్టడీ కోరుతూ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద జరిగినటువంటి ప్రమాదం కావచ్చు, మరోవైపు రోడ్ నెంబర్ 45 లో జరిగినటువంటి ప్రమాదం, రెండు ప్రమాదాలకు సంబంధించి విచారణ జరపాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. దీంతో తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రాహుల్ నిందితుడిగా చేర్చి ఇప్పటికే రిమాండ్ తరలించారు. తమ కస్టడీ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మరోవైపు రాహుల్ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ, బెయిల్ ఈ రెండింటిపైన కూడా నాంపల్లి కోర్టు విచారణ జరిపిన తర్వాత కస్టడీకి ఇస్తుందా, బెయిల్ మంజూరు చేస్తుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే అతను ఆ ప్రమాదం చేసిన తర్వాత దుబాయ్ కి పారిపోవడం, లుకౌట్ నోటీస్ జారీ చేయడం, తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి సమయంలో సిఐఎస్ఎఫ్ అధికారులు అతన్ని అదుపులో పెట్టుకొని దర్యాప్తు బృందం పంజగుట్ట పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో న్యాయస్థానం ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ తరలించారు. ఈ రెండు కేసుల్లో సుదీర్ఘ విచారణ చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు కాబట్టి కస్టడీ కోరడం జరిగింది. కస్టడీ ఎన్ని రోజుల పాటు, అంటే 5 రోజుల కస్టడీ కోరారు. ఎన్ని రోజులు కస్టడీకి అనుమతిస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మెరిట్స్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలైంది కాబట్టి బెయిల్ కు సంబంధించినటువంటి అంశం పైన కూడా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక.